అభిజిత్ తీసి బిందు మాదేవన ఎవరినో తీసేసి అక్కడ వీళ్ళు ముగ్గురిని తీసారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముగ్గురు అక్కర్లేదు. మరి ఇలాగ ఎంత చీప్గా బిహేవ్ చేస్తే వద్దు మనకి. పీస్ఫుల్ గా ఉందా? చాలా పీస్ఫుల్ ఉంది మ్యామ్. జనాలు కూడా అలా ఉన్నారు కాబట్టి అలా 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 ఆ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంతే. అరే నువ్వు విత్తనాలు రా బాబు, వీళ్ళందరూ ఎలాటోళ్ళు రా బాబు. నేను ఏడేసుకోమన్నా ఆడేసుకుంటా, అది నేను వేయించుకుంటా. నేను ఇప్పుడు ఎప్పటి నుంచో వేయించుకుందామని అనుకున్నా, కానీ ఇంట్లో అవదీప్ వేసేస్తాడు అందరినీ కలిపి. మరి అందుకే కదా నవదీపం చూపించారు. ఇదే అది ఈ ముండా ఈ కొడుకును వదిలేసి చెప్తున్నాడు ఏంట్రా. యాక్షన్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ వీడియోలో అగ్ని పరీక్ష గురించి కొంత ఉంటుంది. అది కాకుండా కొద్దిగా మనం కూడా నవ్వుకోవడానికి, సరదాగా నవ్వుకోవడానికి కొన్ని మీమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చెక్అవుట్ చేద్దాం. ఎవరైనా కొత్తగా వచ్చింటే గనక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. షేర్ కూడా చేసేయండి. అలాగే లైక్ కామెంట్ పక్కా చేయండి. వీడియో ఎండ్ వరకు ఉండి మీకు ఏం నచ్చిందో అది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా హైప్ అనేది ఒకటి వచ్చింది, దాన్ని మాత్రం గట్టి కొట్టండి గిరి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫ్యూచర్ లో 2050 లోని బిగ్ బాస్ షో ఎలా ఉంటుంది తెలుసా? ఎవడింట్లో ఆడి కెమెరా పెట్టించుకొని ఆడికి ఆడే టాస్క్లు పెట్టించుకొని లైవ్ స్ట్రీమ్ చేస్తారు. నాకు యాక్చువల్లీ ఆ షో మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది, బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉందిరా. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అసలు ఈ షోలన్నీ పెట్టి అని నాకు అనిపిస్తుంటుంది. అబ్బా సరే, ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. అదే ఇంకో పెద్ద వీడియో స్టార్ట్ అవ్వక ముందే నేను నిన్న అడుగుతాను, ఇదంతా స్క్రిప్టెడ్ అని నువ్వు నమ్ముతావా నమ్మవా? అది స్క్రిప్టెడ్ కాదో పక్కన పెడితే వాళ్ళు కొన్ని ఎమోషనల్ గా డ్యామేజ్ చేస్తున్నారు రా. అంటే యాక్చువల్ షో ఫార్మాట్ అది ఎమోషనల్ టార్గెట్ చేసి ఎమోషన్ ని బయటకు తీసుకురావడమే వాళ్ళ టార్గెట్. దాన్ని తట్టుకొని ఎవడైతే ఆడికి నచ్చినట్టు ఒక నవదీప్కి కానీ అభిజిత్కి కానీ వీళ్ళు ఇంప్రెస్ చేసినట్టు ఆన్సర్ ఇస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నువ్వు అన్నది కరెక్ట్. ఎమోషన్ తీసుకొద్దాం అనుకుంటున్నారు, వీళ్ళు మోషన్స్ తెప్పేస్తున్నారు అవతలకి, అంతే తేడా. బాలు ఇప్పుడు బిగ్ బాస్ కి డబ్బుల కోసం నవదీప్ కంటే బాలుకే వెళ్తున్నావా, ఫేమ్ కోసం వెళ్తున్నావా, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నావా? నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని? ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. బాలు నువ్వు ట్రాన్స్ కాదు మేడం, అని అలాగ యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియోల కోసం నటించాను సార్, డబ్బు కోసం. ఇప్పుడు అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? అదేంటది? ఈ షో వల్ల ఎవరికి సమాజానికి ఉపయోగపడుతుందో నాకు అర్థం కావట్లేదు. జనరల్ గా మాట్లాడుతున్నా. మరి తమన్నా సింహాద్రిని తీసుకొచ్చి నువ్వేం మెసేజ్ ఇచ్చావు? ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ తను కూడా ట్రాన్స్జెండరే కదా. రైతు బిడ్డ అని చెప్పి ఒకటి తీసుకున్నారా. అవును, మరి ఆడియన్స్ ఆఫ్ ది సమాజానికి మెసేజ్ ఇచ్చాడు, ఇంత పెద్ద పెట్టాడు. ఆడు ఏం పెట్టుకోవాలో ఆడు పెట్టుకున్నాడు, నోట్లో మట్టి గిట్టి అన్ని పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళకి కూడా ఏం పెట్టాలో అది బాగానే పెట్టాడులే. నాకైతే డిగ్రేడింగ్ గానే అనిపించింది. కానీ తర్వాత నేను ఈ విషయం అలాగే మెల్లగా ఒక 2 days 3 days ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత నువ్వు నన్ను చూడమన్నా, నేను చూసాను. అలాగే ఎంతమంది చూసింటారు? అంటే ఇదంతా ఒక PR స్టంటా లేకపోతే ఏంటి అని అనిపించింది నాకు అట్ లాస్ట్ రియలైజేషన్ లో. పోతావా ఫస్ట్, నన్ను పోమంటావు బయటికి? మీరు ఉండాలి, నేను ఉండాలి, ఈ షో హిట్ అవ్వాలి. ఇది చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా? అవును. టచ్ చేస్తే చంప మీద కొడతారు, దూరం వెళ్ళు. చాలా చాలా చిరాకైన బిహేవియర్ రా శ్రీముఖి ఇది. ఆ మాటియోడికి శ్రీముఖి తప్ప ఎవరు దొరకరా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. జడ్జిలుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టం. ఇన్ని కోట్ల మంది చూస్తారు కదా, ఇన్ని లక్షల మంది చూస్తారు కదా. ఆడు బయటికి వెళ్తే ఆడిని ఎలా ట్రీట్ చేస్తారు? ఎంత చీప్ గా చూసింది.
అని చూస్తారు కదా, ఆడి ఫ్యామిలీ ఏమనుకుంటారా? ఫ్యామిలీ ఏదో అది ఇది అని అనుకునే ముందు నువ్వు అంటున్నావా ఇలా అనుకుంటారేమో అని అనుకునే జనాలు ఎక్కువ మంది అయిపోతారు. అది గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది పక్కన పెడితే రిసీవ్ చేసుకునేది చాలా చండాలంగా రిసీవ్ అవుతుంది. అంత పెద్ద స్టేజ్ ఇప్పుడు ఆయనకే సమ్ ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ఏదో క్రియేషన్ కంటెంట్ చేస్తుంటారు. ఫాలోవర్స్ ఉండనే ఉండకపోనీరా, ఒక మనిషి ఆయనకు ఫ్యామిలీ ఉంటది, నేను ఇలా టీవీలో కనిపిస్తానని చెప్పుకొని వస్తాడు. నువ్వు నీ స్టంట్ కి నీ షో కోసం చంప పగులు ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కదా. పోనీ అక్కడ ఏదో యాక్టింగ్ చేస్తుంది అనుకుందాంరా, పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు రా, నిజం అనుకుని వెళ్ళిపోయాడు. అలాగే ఆబ్వియస్లీ లేదు, ప్రోమో గురించి ఏవైనా పెట్టేస్తారు వీళ్ళు, దాని తర్వాత ఇదంతా టాస్క్, ఇదంతా చిన్న గేమ్. కానీ ఇది రివీల్ చేయలేదురా, ఆడు వెళ్ళిపోతే అమ్మయ్య వెళ్ళిపోయాడా అది ఇది అని చెప్పి సర్కాస్టిక్ గా బిహేవ్ చేసింది. చాలా చిన్నగా వచ్చింది నాకైతే. ఎలా కూడా అంటే శ్రీముఖి చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ రకానికి ఇవన్నీ వీడికి ఇంకో దగ్గర పని దొరికితే నాకు వీడి తప్ప ఇంకోటి ఎవడో దొరకడు. నా చిన్నప్పటి నుంచి చేస్తుందిరా, ఎప్పుడురా జులై అప్పటి నుంచి కనబడుతున్నారా నాకు. వెళ్ళిపోవచ్చు కదా సినిమాల్లోకి శుభ్రంగా, ముందు నుండే కనిపిస్తుంది ఆవిడ. ఓవర్ యాక్టింగ్ యాంకర్ లా ఉంచకుండా దాన్ని కూడా ఒక జ్యూరీని చేసి దానికి ఒక పెత్తనం ఇచ్చి దాని చేతులు అన్ని పెట్టేసి నువ్వు నచ్చపోయినా నువ్వు ఈ షోలో ఉండవని అనేస్తుంది. అది కూడా మరి వాళ్ళు పక్కన ఎందుకు కూర్చోవచ్చు కదా, అక్కడ ఎందుకు కూర్చోవడం స్టేజ్ మీద? హోస్ట్ పేమెంట్ కూడా. నా పేరు భరత్, పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే, ఓల్డ్ సిటీ. నేను ఎందుకు వచ్చినా అంటే యాక్టింగ్ కోసం బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాడు. సరదా సరదాగా ఇంకేం రాసినావు? ఒక జోక్ చెప్పమంటే అదే రాసిన. ఏం చెప్తావు? దేర్ ఇస్ అ జోకర్. అదే అదిగో అక్కడ ఏంటి మీనింగ్? ఎస్ కరెక్ట్ అంటే ఆయన అంటున్నాడు కదా. he went to make a jokes but he don't know how to make a joke. అదిగో చూడు కరెక్ట్, అదేరా నిజమే, అదేరా చెప్తున్నావా అంటున్నాడు ఆడుని. ఇప్పుడు చూడు నువ్వు సరదా సరదాగా వచ్చావు, నేను యాక్చువల్గా ఏమైందంటే అది అటు తిరిగి ఇటు తిరిగి జడ్జి మీదకి వెళ్తారు జోకర్ అని. అవునవును, జడ్జిలో జోకర్లు అవుతారు. అక్కడ వాళ్ళు హట్ అయిపోయారు. హట్ అయిపోయి వెంటనే ఎత్తేసింది బిందు మాధవి. ఓ అవ్వా ఎందుకురా మిమ్మల్ని జడ్జిల్లో పెట్టారు మీరు అనియచ్చు. ఇప్పుడు కామనర్ ఏదో ఆశలతో వస్తాడు, ఏదో చేద్దాం పీకుదాం అని వస్తాడు, వాళ్ళు మీరు అనియచ్చు. తిరిగి మిమ్మల్ని తీసుకోరు. నాకైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. రెడ్ ఫ్రమ్ మీ అంతే, ముగ్గురు రెడీ ఫ్రమ్ దగ్గర. అంటే వీళ్ళు షూ నాకినాడు, వీళ్ళు చేయికి ముద్దెట్టినాడు. లేదు అంటే నేను చెప్తున్నాను కదా, కొన్ని మొత్తం షో చూసి వీడియో చేస్తున్నాను, కొన్ని దగ్గర మాత్రం పిలక టచ్ ఇలా చేశారు. అవి ఇగో ఇప్పుడు ఇవి కానీ ఆ రన్నింగ్ రాజా కానీ ఉప్పల్ బాల్ కానీ చెయ్యాలి, ఎమోషన్స్ బయట తీసుకురాలి, మరీ పీక్ స్టేజ్లోకి వెళ్ళకూడదు. అరే కొన్ని ఇప్పుడు కొంతమంది పార్టిసిపేట్లను తీసారా, అవి వర్త్. ఇగో రైతు పెట్టలాగా ఒక అలా మాట్లాడలేదురా, నేనేమన్నానంటే వీళ్ళు చెయ్యొచ్చు. ఇప్పుడు టీఆర్పీ కోసం కొంతమందిని వాడారు అంటున్నాడు. ఫేక్ ఎవడు అది నేను అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఈ షో ఎందుకు చూడాలని అనుకుంటున్నావు? యాక్చువల్ గా నేను వీడియో చేయడం కోసం చూడమన్నాను. అంత మించి నాకు అసలు కనీసం రీల్స్ వచ్చినా సరే నేను పెద్దగా దేకను మామూలుగా అయితే. స్టిల్ వీడియో చేయడానికి వీళ్ళు ఒక స్టఫ్ మనకి ఇల్లు ప్రెసెంట్ చేశారని అంటే వై అట్ లాస్ట్ ప్రతి ఒక్కరు ఈ షో గురించి మాట్లాడుకోవడానికి. అండ్ దట్స్ వాట్ పిఆర్ టీమ్ డస్. రూమ్ లోకి వెళ్ళాక మన నలుగురిని తిట్టుకుంటాడు చూడండి. ఇప్పుడు పెడతాడు రియాలిటీ వీడియోలు బయటికి. రూమ్ లోకి వెళ్ళాక మన నలుగురిని తిట్టుకుంటాడు చూడండి. ఇప్పుడు పెడతాడు రియాలిటీ వీడియోలు బయటికి. ఇప్పుడు పడతాయి రియాలిటీ వీడియోలు. ఏమో లేరా, అరే నిజంగా టాస్క్ ఇచ్చాడు, నిజంగానే చేయలేపాడు, అది ఒప్పుకోవాలి. లేదురా నువ్వు అదే అంటున్నానుగా, నేను నీకేమంటున్నాను, మనోడు ఇచ్చిన కౌంటర్లు ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఎడిట్లో లేపుసారంటావా? ఉప్పల బాల్ ఇది దగ్గర 10 minutes 12 minutes రా మనోడు ఇచ్చిన ఆడిషన్. మన ఆడి చిన్నదే కానీ ఆడి ఎంతసేపు ఉంచారు ఉప్పల బాల్ ఇది వీడియో? హార్డ్లీ 5 minutes ఉంటదేమో, హార్డ్లీ 5 minutes. నాలాంటి వాళ్ళు ఎంతమంది తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్ ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీస్.
కరెక్టే, హీట్ విల్ ఓన్లీ ఇంక్రీస్ బట్ ఇట్స్ అండర్ యువర్ సీట్ బ్రో. ఓన్లీ నీ సీట్ కింద కాదు, ఇంకా నీ పక్కన ఇంకొక ముగ్గురు ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ హోస్ట్ తో first of all, మీ అందరి సీట్లు వేడెక్కిపోతాయి. ఫస్ట్ థింగ్ అగ్ని పరీక్షకి వెళ్ళినోడు పెద్ద ఎర్రిపప్పరా బాబు. నా ఫీలింగ్ అయితే ఎందుకురా వెళ్ళాలి నాకు. ఈరోజు టాస్క్లు చూసాను రా కొన్ని, ఒకడికి ముక్కు పొడక వేస్తారా. అరే ముక్కు పొడికి ఏంట్రా, నిన్నడదా అనుకుంటాను. డేర్లో టాటూ ఆడికి నేను ఎదవనానో ఏదో వేయించారు ఆడికి. మన డ్రీమ్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే. డ్రీమో లేకపోతే గోలో ఏదో ఒకటి ఉంటుంది కదా, టీవీలో కనబడాలి, అంతమందిని చూడాలి, నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఈ షో అయిన తర్వాత నన్ను ఈవెంట్లకు పిలుస్తారు, ఇది ఒకటి ఉంటుంది కదా. లేకపోతే డబ్బులు వస్తాయి, సొల్లు చెప్తారు కానీ డబ్బులకి ఫేమ్ కే కదరా వచ్చేది మాక్సిమం. ఎవరు వచ్చినా అందులో ఇప్పుడు వాటి కోసం వీళ్ళ కింద ఎందుకు ఇది చెయ్యాలి. ఒకటే మన అవసరం ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మన అవసరం ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిజిత్ తీసి బిందు మాదేవో ఎవరినో తీసేసి అక్కడ శివాజీని పెట్టచ్చు. వీళ్ళు ముగ్గురిని తీసారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముగ్గురు అక్కర్లేదు, కూడా తీసే. అది కూడా కరెక్టే కదా సార్. ఫస్ట్ తీసే పీస్ఫుల్ గా మాట్లాడేటోళ్ళని, పీస్ఫుల్ గా వద్దు, కంటెంట్ ఇచ్చిన వాళ్ళే మనకు కావాలి. పీస్ఫుల్ గా అవసరం లేదు, కంటెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కావాలి. మరి ఇలాగ ఎంత చీప్ గా బిహేవ్ చేసిన వద్దు మనకి. కనీసం ఎమోషన్స్ తో ఆడుకోమంటున్నారు. ఈ ఎమోషన్స్ వల్ల పక్కోడు ఎఫెక్ట్ అవుతాడని కూడా లేదు వాళ్ళకి. అసలు వీళ్ళు జ్యూరీలు ఏంటి, రోస్ట్ రా అది. వీళ్ళు జ్యూరీలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని నవదీప్ కెరీర్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది, ఇంకా అలా మెల్లగా రియాలిటీ షోలు, ఆ షోలు, ఈ షోలు అనుకుని నవదీప్ సినిమాలు తీయరా, షోలు చేసుకుంటారు, షోలకి హోస్ట్ అవుతూ బతికేస్తాడా అంతే. అభిజిత్ ఏంటి, అభిజిత్ సీన్ జస్ట్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని అలా మెల్ల లాక్కొస్తున్నారండి మళ్ళీ సినిమాకి. అభిజిత్ సంవత్సరానికి ఒకసారి కనబడతారా అగ్ని పరీక్ష గెలిచినందుకు. ఆ బిందు మాధవి అయితే ఫస్ట్ థింగ్, ఆ బిందు మాధవి ఎవరో నాకు తెలియదు. మహా అయితే నేను ఆవిడని చూసింది ఒక 2 సినిమాల్లో. ఆ ఓటీటీలో అయితే నేను చూడలేదు. ఆడపుల్ల అంటున్నారు కానీ ఆ పుల్లో పిల్లో ఏమో నాకు తెలియదు, ఎందుకంటే నేను చూడలేదు, నాకు తెలియదు. ఈ ఉప్పల్ బాల్ కూడా కరెక్టేం కాదు. ఏది ఇది ఆఫ్టర్ రిజెక్షన్. జడ్జెస్ మీరు చేసింది న్యాయమే, ఎందుకంటే అంత ఈజీగా జడ్జెస్ కూర్చోవాలంటే బిగ్ బాస్ లో చాలా మంది మరి ఇక్కడ ఎందుకురా న్యాయం అని చెప్పాడు. న్యాయం నుంచి ఇక్కడ చెప్పి బయటికి వెళ్ళి వీడియోలు ఎందుకు చేయడం. నవదీప్ ఎలా ఇంత బ్యాక్లాష్ అవుతుందని వీళ్ళు అనుకోరు. నాకేమనిపించింది అంటే ఉప్పల్ బాల్ చూస్తే మంచిగా క్యాష్ చేసుకున్నాడు ఉప్పల్ బాల్ కూడా అంతే, వాడు కూడా అంతే. ఈ అమ్మాయిని చూస్తే నాకు పిచ్చ కోపం వచ్చింది. మొన్న టాస్క్ ఇచ్చారు కదా డేర్ లో, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ప్యాచప్ గురించి మాట్లాడు అనేసి. ఒరే ఉత్తప్పుడు ఇదే అమ్మాయిని నువ్వు వేరే ఎక్కడైనా సరే, వేరే దగ్గర ఎక్కడైనా కెమెరా పెట్టి ఇలా చెయ్యి అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా బొంగు, నా బోషాను అంటారు. కేవలం షోలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి ఆడ ఎమోషన్ తో ఆడుకున్నారు. అది ఎంతవరకు స్క్రిప్టెడ్ అనేది పక్కన పెడితే, దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ టు యూ. మీ మెంటల్ హెల్త్ తో ఆడుకుంటున్నారు, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. గైస్ రియలైజ్, అందులోకి వెళ్తే మాకు ఆనందం అని అంటున్నారు రా. ఏం ఆనందం రా, సునకానందం. నాకు అసలు ఆ టాస్క్లు నువ్వు బిగ్ బాస్ షోలో పెడితే ఒకలా ఉండేది, ఇంకా ఎంటర్ అవడం కోసం ఆడికి ముక్కుపొడి కొట్టేశారా. ఇదే ఎక్కడ గౌరవరా. కొన్నాడు సెలెక్ట్ అవుతాడా, ఆడు ఉంటాడా తెలీదు 15 మందిలో ఉన్నాడు ఆడు. కుట్టించుకున్నాడు కాబట్టి ఆయన 15 మందిలో వేస్తారా ఫైనల్. 15 మందిలో వేసారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ టాస్క్లు వేస్తారు ఆడికి, అందరికి టాస్క్లు వేసి మళ్ళీ ఫిల్టర్ కొడతారు. వచ్చే జన్మలో ఏమని పుడతావు అని అడిగితే ఏం రాశావు? నేను బుర్రలో పందిలా పుడతాను రాసా, నాకు గుర్తుంది. పీస్ఫుల్ గా ఉందా? చాలా పీస్ఫుల్ ఉంది. అదే చెప్తున్నాను కదా, జనాలు కూడా అలా ఉన్నారు కాబట్టి అలా ఆ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంతే, సింపుల్. ఇట్స్ జస్ట్ అ బిజినెస్. అరే నువ్వు విత్తనాలు రా బాబు, వీళ్ళందరూ ఎలాటోళ్ళు రా బాబు. బయట అరుచుకుంటున్నారు, తిట్టుకుంటారు, డిబేట్లు పెట్టుకుంటారు, కానీ ఆ షో అంటే అంతే. ఇంకా
లేకపోతే రెడ్డి కూర్చోండి అని చెప్పి సీట్లు ఇస్తారు అందరికి మరి. అంతే షో ఫార్మేట్ అంత అర్థం చేసుకొని చూడాలిరా షోని. కానీ ఈ షో చూస్తున్నంత సేపు నేను ఎలాగుంటాను తెలుసా, కింద ప్రదీప్ రంగనాథన్ ఉన్నాడు కదా మీమ్లో, సేమ్ అలాగే ఉంటుంది. నేను ఈరోజు ఎపిసోడ్ అలాగే చూసా. ఎర్రపు అనిపించింది అని చూస్తే ఆ నిజంగా ఎరుపు షర్ట్ వేసాడు ఈరోజు. అంటే ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇంత చేస్తున్నాం అని అంటే మనం ఎక్కడో దగ్గర ఎంతో కొంత ఒక చిన్నదైనా అవతలోడికో యువతలోడి మీద ఒక సింపతి క్రియేట్ అవుతుంది. అవునా? సింపతి ఆర్ ఎంపతి క్రియేట్ అవుతుంది ఒకటి మీద. కానీ వీళ్ళు దానికి మించి తెప్పిస్తున్నారు, అంటే చిరాకు తెప్పిస్తున్నారు, కోపం తెప్పిస్తున్నారు. ఇది చూడు వీళ్ళు మాట్లాడేదానికి. ఇది చూడు ఇలా టైట్ గా కడితే నేను ఎలా నడుస్తాను? నడవలేవద్దు, దట్ వాస్ ద టాస్క్ కదా. నడవడానికి రావద్దనే కదా అది కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం? ఈ ఒక్కదానికే చేస్తున్నామా, అవతల వాళ్ళకి కూడా చేస్తున్నామా చూడు. ఈ ఒక్కదానికి చేస్తే అన్ఫేర్, ఇద్దరికి చేస్తే ఫేర్. నేను ఫెయిర్ అన్ఫేర్ గురించి అడగట్లేదు, నాకు కంఫర్ట్ చెప్తున్నాను. అంటే ఇలా కంఫర్టబుల్ గా ఉంటేది డేర్ ఎందుకు అవుతుందమ్మా? నాకు కంఫర్టబుల్ గా కట్టని అంటావేంది? కనీసం ఇళ్ళు కూడా వెళ్ళలేదురా. ఏం చెప్దాం అనుకుంటున్నారు, అది ఛాన్స్ కూడా ఇలే. చూడు తర్వాత I think she needs comfort. You go back. Who wants to play? Who wants to get angry? I want ఇక్కడికి వచ్చి టాస్క్ ప్రాపర్టీ వేసుకున్నప్పుడు నీకు అన్కంఫర్టబుల్ గా ఉందని అనిపిస్తుంది. ఇది అది యాక్చువల్ గా అమ్మాయికి టైట్ గా బిగ్ చేస్తున్నారు, గట్టి బిగించేస్తున్నారు. అది చెప్పబోతుంది. ఈ కనీసం శ్రీముఖి చూసావా, ఇప్పుడు కెమెరాల ముందు నన్ను అనేసింది, ఎవరితో ఒకరితో వచ్చి నన్ను అనేసింది. ఇప్పుడు అర్జెంట్ గా మన ఈగో బయటకు వచ్చింది, మనం ఏంటో చూపించాలి. అంటే ఇక్కడ నాకు నువ్వు అంటుంది కరెక్టే. ఇక్కడ ఎంతసేపు నాకు డామినెన్స్ కనిపిస్తుంది వీళ్ళు. ఎందుకురా, వాళ్ళు ఏదో అవకాశం కోసం వచ్చారు, దాన్ని మనం ఎలా చిలకరగా చూడకూడదు కదా. లేదు అసలు వాళ్ళు అంటున్నారు కదా చీప్ కంటెంట్ అని. అసలు ఇది చీప్, అసలైన చీప్ కంటెంట్. చీప్ హోస్టింగ్, చీప్ హోస్టింగ్ విత్ చీప్ జడ్జెస్, మొత్తం అంతా చీప్. ఇంకా చీప్ షో. బిగ్ బాస్ అని తీసి చీప్ బాస్ అని పెట్టాల్సింది దీనికి. గైస్ ఇప్పుడు అదే టైం బొక్క. మరి మళ్ళీ దాని మీద మీరు వీడియో చేస్తారు టైం బొక్క అని అనుకోకండి. చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా నవ్వుకుంటారు. వేపించుకొని ఇంటికి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను చెక్కుతారు, అయినా నేను వేపించుకోవడానికి రెడీ ఉన్నా. నేను వేసుకుందాం అనుకుంటారా? లక్ష్మణ్ అంతే, నేను ఏడేసుకోమన్నా ఆడేసుకుంటా, అది నేను వేయించుకుంటా. నేను ఇప్పుడు ఎప్పటి నుంచో వేయించుకుందామా అని అనుకున్నా, కానీ నవదీప్ వేసేస్తాడు అందరినీ కలిపి. అదే మరి అందుకే కదా నవదీప్ని చూపించారు. నవదీప్ వేస్తాడు టాటూ అని అంటున్నాను. లేదు, కింద లక్ష్మణ్ మాత్రం నవదీపే. షోనే బిగ్ బాస్ వేసుడు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఏమని చూద్దాం. దట్ అదే గైస్, బిగ్ బాస్ కోసం అయితే అంతే, ఇంకెంత మించి ఇంకేలే. అదే అగ్నిపరీక్ష కోసం అయితే అంతే. అది నా వేలో నేను మాట్లాడాను. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. వ్యూవర్స్ ఇంకోటి పెడతా చూడు. 10 మంది పడుకునే పిల్ల దగ్గర ఏంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు అందరూ. ఇంకోటి పెడతా చూడు. whenever I try to sleep, meanwhile the voice in the mind. కాంటెక్స్ట్ ఎంతమంది తెలిసిన ఎవరైనా ఉంటే వాళ్ళు కింద పెట్టండి. యాక్చువల్లీ ఇక్కడ హైలైట్ అయ్యింది, ఎవడైతే దొరికిపోయాడో ఆడు కాదు, అలా ఆవిడ కాదు, దొరికిపోయింది కాదు, వీడియో రికార్డ్ ఎవరైతే చేశారో దాని ఉత్సాహం. అరే నువ్వు లిటరల్గా ఆ వీడియో చూస్తే ఫోకస్ అంతా మన ఆ వీడియో ఎవరు తీస్తున్నారు, అబ్బా ఏం దీనికెందుకు ఎంత ఇంట్రెస్ట్ అనిపిస్తుందిరా. ఎవరైతే ఆ వైఫ్ ఉందో, నువ్వు వీడియో ఆపే వీడియో ఆపాలని కూడా వెళ్తుంది.
అరే దానికి ఉన్న ఇంట్రెస్ట్ కంటే దీనికి ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ రా అసలు వీడియోలో. మనం అందుకే థర్డ్ పర్సన్ ఎంటర్ చేయొద్దు. ఆ ఫీలింగ్ ఎంటర్ చేయొద్దు అంటున్నావు కదా. ఆ థర్డ్ పర్సన్ కాదు, సర్లే తీసేస్తాను. సరిగ్గా రాలేదు. లిటరల్ గా ఆడికో ఫేమ్ ఉందిరా. ఉందో లేదో నాకు తెలియదు, ఉందో అంటున్నారు, పాటలు ఉన్నాయి అంటున్నారు. ఉంది అన్నప్పుడు ఫేమ్ హ్యాండిల్ చేయడం కూడా రావాలరా. అది ఎవరితో చెడదెంగుతున్నప్పుడు దానికి 2 జల్లు పీకి పక్కన ఉండి నేను మాట్లాడుకుంటా మా ఆయనతోటి అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి ఆడికి 2 పేకాలి. ఏదైనా ఉంటే లోపల చూసుకోవాలి. ఇప్పుడు ఆడి ఫేమ్ పోయింది అనుకో, మొక్క ఎవరికి? అరే ఆల్రెడీ ఆవిడ బయటకు వచ్చి ఇప్పుడు ఏమంటుంది? ఎందుకు పక్క ఎవరో 4 గోడల మధ్య చేసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే పబ్లిక్గా చేసుకుంటే ఇలాగే ఉంటుంది. సరే, సో గైస్ ఈ వీడియో ఇక్కడతో సమాప్తం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇప్పటి వరకు ఈ వీడియోలో ఏం నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ లో మెన్షన్ చేసి మాకు చెప్పండి. ఇది చూసి మమ్మల్ని అయితే హేట్ చేయొద్దు, చేయకండి. సబ్స్క్రైబింగ్ టు us. ఇది జస్ట్ మా POV. యా, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సబ్స్క్రైబ్ టు